హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నారింజ షర్బత్ చేసుకుందామని ఒక 8 నారింజకాయలు తీసుకున్నానండి. నారింజకాయ షర్బత్ అంటే విటమిన్ సి ఉంటుందండి. నారింజకాయ పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. అదే దానిమ్మకాయ కానీ తర్వాత ఇవి ఒక గ్లాసు జ్యూస్ వచ్చింది. ఒక గ్లాస్కి బెల్లం అర కేజీ, ఇది ఒక పావు కేజీ, అదొక పావు కేజీ, బెల్లం అర కేజీ, పంచదార ఒక 2 గ్లాసులు, మొత్తం 4 గ్లాసులు లెక్క. అది సగం వేసానండి. వాటర్ కూడా మనం 4 గ్లాసులు వేసుకొని ఇలా తీగ పాకం వచ్చేలా కలియబెట్టుకుంటూ మరగబెట్టుకోవాలండి. బెల్లంతో చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం సగం బెల్లం సగం పంచదార వేసాను. పూర్తిగా బెల్లం లేకుండా పూర్తిగా పంచదార లేకుండా ఇలా చేసుకుంటే మిక్స్ చేసి చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూసు. షర్బత్ ఇది మనం టైమింగ్స్ ప్రకారం తాగాలండి. మధ్యాహ్నం తర్వాత, అన్నం తిన్న తర్వాత 5 ఆ టైంలో టీ తాగకపోతే షర్బత్ తాగటం ఎండాకాలం కాబట్టి ఏదైనా అతిగా ఏది తీసుకోకూడదండి. ఒక లిమిటు, ఒక టైమింగ్స్ ప్రకారం మనం తింటుంటే దేనికి కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. అతి అన్ని విధాలా చేయటం అంటారు. అతి దేనికి మంచిది కాదు. ఒక లిమిట్, ఒక పద్ధతిగా మనం తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి. అందుకోసమని నేను డైటింగ్లో చాలా జాగ్రత్తగా ఉంటాను. మనం మార్చి పళ్ళు కానీ జ్యూసులు కానీ అదే పనిగా జ్యూసులు కూడా ఎక్కువ తాగకూడదండి. కాకపోతే ఒక లిమిట్ ఉంటుంది. బంధువులు వచ్చినప్పుడు ఏమీ ఇంట్లో లేనప్పుడు ఏదైనా తాగాలనుకున్నప్పుడు అలా జ్యూస్ రూపంలో చేసుకుని తాగటానికని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. బెల్లం పాకం చల్లారాలండి. చల్లారితే చిక్కబడిపోతుంది. ఇదిగోండి చిక్కబడింది చూడండి. చిక్కబడిన తర్వాత మనం కొద్దిగా అందులో రాళ్ళు ఉంటాయేమో అని కొద్దిగా వడపోసుకోవాలి. పాకాన్ని వడపోసుకున్న తర్వాత మనం నారింజకాయ జ్యూస్ని ఒక గ్లాస్ వచ్చింది కదా, అది కలుపుకోవాలి. నారింజకాయ జ్యూసు ఇదిగోండి ఒక గ్లాసు కలుపుకోవాలండి. అందులో జ్యూస్లో వేసేసి ఈ పాకంలో వేసి ఇలా కలియబెట్టుకోవాలండి. ఎంత చక్కగాను కలియబెట్టుకుంటే పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ షర్బతు. నిమ్మకాయ షర్బత్ అయితే ఇంకా పుల్లగా ఉంటుందండి. పులుపులోనే ఎన్ని రకాల టేస్ట్లు ఉన్నాయో తెలుసా? దబ్బకాయ ఒక టేస్టు, నిమ్మకాయ ఒక టేస్టు, నారింజకాయ ఒక టేస్టు, కమలకాయ ఒక టేస్టు, ఇలా మా పులుపు ఏదైనా టేస్ట్లు వేరుగా ఉంటాయి. ఇదిగోండి గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటానండి నేను. ఈ షర్బత్ మనం ఉసిరికాయ షర్బత్ చేసుకున్నాను కదా గత వారం, అది అయిపోయింది. అందుకోసమని నారింజకాయలు తీసుకున్నాను ఈసారి. ఒక 2 స్పూన్లు ఇది మనం గ్లాసులో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నేను కటోరా నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా, అది ఒక స్పూన్ వేసుకుంటే కటోరా చల్లగాను ఫ్రీ మోషన్ అవుతుందండి. కటోరా తినటం వల్ల తాగటం వల్ల సబ్జా గింజలు కూడా చాలా చలవ చేస్తుంది. ఇవన్నీ మన ఆరోగ్యానికి బాడీకి కూల్ చేయడానికి పనికొచ్చే జ్యూస్లండి ఇవి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది నారింజలో. బెల్లం ఐరన్ అండి. ఇవి 3 కలుపుకొని నేను షర్బత్ చేసుకుంటాను. ఇది రోజు మార్చి ఇదే కాకుండా ఒకరోజు సొరకాయ, ఒకరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇలా చేసుకుంటాను. ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. మీకు నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి. గోవింద్ కటోరా అంటే చిన్నప్పుడు మనం గమ్ అంటాము. ఇది ఈ తుమ్మ చెట్లకి, ఆ తర్వాత యాప చెట్లకి బంక అని వస్తుందండి. అటు ఘాటు పెట్టగానే అలా బంకలా కారిపోయేది. చిన్నప్పుడు తినటం నాకు అలవాటు. ఆ రోజుల్లో అవి తినేవాళ్ళం మేము బాగాను. ఇదిగోండి జ్యూస్ ఎంత చక్కగా ఉందో చూడండి.